హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అండి. వరలక్ష్మి వ్రతం ముందు రోజే పూజ సామాగ్రి అంతా ఇలా నీట్‌గా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. తర్వాత బ్యాక్ డ్రాప్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. 1 డే బిఫోరే బ్యాక్ డ్రాప్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. స్టీల్ బాక్సెస్ తీసుకొని దాంట్లో ఇసుక ఫిల్ చేసేసి 2 స్టిక్స్ అయితే తీసేసుకున్నాను. ప్యారలల్‌గా 2 స్టిక్స్ అయితే తీసి పెట్టేసుకొని పీవీసీ పైప్‌తో బైండ్ చేసేసాను. తర్వాత షాల్ ఉంటుంది కదా! షాల్ పెట్టేసి డెకోర్ అయితే చేసేసుకున్నాను. మీషో నుండి వాల్ హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నానండి. సో, దాంతో అయితే డెకోర్ చేసేసుకున్నాను. తర్వాత DIY లోటస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చార్ట్ పేపర్స్‌తో లోటస్ అయితే పెట్టేశాను. అమ్మవారిని లోటస్‌లో కూర్చోబెట్టుకోవాలని నేను లోటస్ నేనే తయారు చేసుకున్నానండి. తర్వాత ఇలా స్టీల్ బాక్స్ కింద పెట్టేసి తర్వాత 2 బిందెలను అయితే పెట్టుకున్నాను. డబుల్ టేప్‌తో కంబైన్ సెక్యూర్ అయితే చేసేసాను బిందెల్ని అటు ఇటు కదలకుండా. తర్వాత పైన కలశం పెట్టేసి అమ్మవారికి శారీ కట్టాలని అలా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నానండి ముందే. శారీ నేను ఫస్ట్ టైం కడుతున్నాను ఇక్కడ. సో, కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపించింది. బట్ ఓకే. తర్వాత చాలా నీట్‌గా వచ్చింది డ్రేపింగ్ అయితే. శారీ డ్రేపింగ్ ఫస్ట్ టైమే నేను చేసింది అమ్మవారి కోసము. చాలా నీట్‌గా అనిపించింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది అమ్మవారికి. గ్రీన్, రెడ్, యెల్లో కలర్సే కట్టాలని చెప్పేసి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో అయితే తీసుకున్నాను. ఫైనల్లీ డ్రేప్ అయితే చేసేసాను. తర్వాత అమ్మవారి మొహం కూడా సెట్ అయితే చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారి చిన్న విగ్రహం ఉందండి నా దగ్గర, వెండి విగ్రహం. సో, అమ్మవారిని ఇలా కాయిన్స్ మధ్యలో కూర్చోబెట్టాలని చెప్పేసి డబుల్ టేప్ అయితే తీసుకున్నానండి నేను. డబుల్ టేప్ అయితే పెట్టేసుకున్నాను. ఒక సిల్వర్ బౌల్‌కి డబుల్ టేప్ పెట్టేసుకున్న తర్వాత కాయిన్స్ మొత్తం కూడా ఇలా అరేంజ్ అయితే చేసేసుకున్నాను. నీట్‌గా అరేంజ్ అయితే చేసేసుకున్నాను. 2 లేయర్స్, 3 లేయర్స్ మీకు నచ్చిన లేయర్స్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మధ్యలో ఆ బౌల్ ఉంది కదా! బౌల్ మధ్యలో బియ్యం అయితే వేసేసి అమ్మవారిని కూర్చోబెట్టొచ్చండి దానిలో. ఇదంతా వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్ ప్రిపరేషన్ అండి. తర్వాత వరలక్ష్మి వ్రతం మార్నింగ్ లేచేసి ప్రసాదాలన్నీ నీట్‌గా రెడీ అయిపోయి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని చూడండి, పూర్ణం బూరెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ అవి చేసేసుకొని తర్వాత వడలు ఉంటాయి కదా, మినప వడలు, అవంటే కూడా ఇష్టం కాబట్టి మినప వడలు అయితే చేసేసుకున్నాము. పులిహోర, దద్దోజనం అండ్ పరమాన్నం అయితే చేసుకున్నామండి. 5 రకాల వంటకాలు చేయాలి అమ్మవారి కోసం అని చెప్పేసి 5 రకాలు అయితే చేసుకున్నాము. మీ శక్తి కలదు 3 రకాలు, 5 రకాలు, 9 రకాలు ఎన్నైనా చేసుకోవచ్చు. మేమైతే 5 రకాలు అయితే చేసాము. చూడండి, మా చిట్టి తల్లి వెండి విగ్రహం అని చెప్పాను కదా, వెండి విగ్రహం జాగ్రత్తగా పూజ గది నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే ప్రతిష్ఠించిందండి. కలశం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా లక్ష్మీదేవి ఫోటో అయితే తీసుకున్నామండి. లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టేసుకున్నాము. ఫోటోకి అలంకరించేసుకున్న తర్వాత ముందుగా కలశం అయితే పెట్టుకున్నాము. ఫోటో ఎదురుగా కలశం పెట్టుకున్న తర్వాత చిన్న విగ్రహం ఉంది కదా, మా చిట్టి తల్లి తెచ్చింది, ఆ విగ్రహం కూడా పెట్టుకున్నాము. అమ్మవారిని పెట్టుకుని పూజ అయితే చేసుకున్నామండి. పూజ చేసుకున్న తర్వాత పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యాలు పెట్టాలి కదా. సో, అందుకని మా అత్తయ్య గారు అమ్మవారికి నైవేద్యాలు అయితే తీసుకొచ్చారు. సో, నేను ముగ్గు అయితే వేసి దానిపైన నైవేద్యాలు అయితే పెట్టి అమ్మవారికి సమర్పించుకున్నామండి నైవేద్యాలు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మంగళారతి అయితే ఇవ్వాలి కదా, కాబట్టి మంగళారతి కూడా ఇచ్చేసాను. మొదటి వాయినం మా చిన్ని అమ్మవారైన మా చిట్టి తల్లికి అయితే ఇచ్చేసాను. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటే కమెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఇంటి అమ్మవారు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.